నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మధ్యాహ్నం ఒక చిన్న వీడియో చూడడం జరిగిందండి. అందులో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, ఒక 92 సంవత్సరాల ఆహ్, ఒక ముసలి అతను, ఆయన భార్యకేమో దాదాపు ఆవిడకి కూడా దగ్గర దగ్గరగా 90 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా, అతనేమో కుండలు చేస్తూ ఉంటాడు. ఈవిడేమో అవి మార్కెట్‌లో అమ్ముకుంటూ ఉంటుంది. మన దీపావళికి ప్రమిదలు కావచ్చు, అన్నీ వాళ్ళకి అదే మొదటి నుంచి కూడా అదే వృత్తిలో ఉన్నట్టున్నారండి. నాకు ఎందుకో చూడగానే ఏదో తెలియకుండా ఒక విధమైన ఇన్స్పిరేషన్ వచ్చిందమ్మా. ఎందుకంటే ముసలివాళ్ళు కాగానే అందరిలో ఏం జరుగుతుందంటే, ముసలివాళ్ళు కూడా కాకుండా 60 ఏళ్ళు అయిపోయిన దగ్గర నుంచి కూడా, అయ్య బాబోయ్ నేనేమి చేయలేకపోతున్నాను, నన్ను ఎవరో చూడాలి, నన్ను ఎవరో, నేను ఏమి చేసుకోలేని పని అనే దాని మీద ఈరోజు చాలామంది ఒక విధమైనటువంటి ఎవరు చూడడం లేదని ఒక డిప్రెషన్‌కి లోనవుతున్నారు తప్పితే, మన సమర్థత ఎంత, మన పనిని, మనకిష్టమైన పనిని మనం చేసుకుంటూనే, మన చేతనైనంత వరకు మనం చేసుకుంటూనే పోదాం అనుకున్నప్పుడు, 92 ఏళ్ల వయసు అంటే అది 92 ఏళ్ళు, 94 ఏళ్ళు నాకు సరిగ్గా గుర్తులేదు. అంత వయసు అంటే అది మామూలు వయసు కాదు కదా! మరి అలాగే ఆ వైఫ్ కూడా చక్కగా, ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ మొహంలో ఎక్కడ చూస్తే కూడా నాకు ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటామంటే ఆ డిప్రెషన్ ఛాయలే కనిపించలేదు. ఒక విధమైన కాన్ఫిడెన్స్ వాళ్ళు. ఎందుకంటే మా పని మేము చేసుకుంటున్నాము. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాదు, వాళ్ళ సంపాదన కూడా వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఏదో మాకు తెచ్చిపెట్టాలి, వాళ్ళు ఏదో మాకు చేసి పెట్టాలి అనేది కాకుండా, ఇంకా చక్కగా మా చేతనైన పని మేము చేసుకుంటున్నామండి అని చెప్పి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా చక్కగా సహకరిస్తుంది కదా. కానీ రాను రాను ఏం జరుగుతుందంటే, ఈ రోజుల్లో చాలామంది, అమ్మో మేము మీరు చూడండి, పిల్లల పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంది. ఎవరో ఏదో చేయాలి, మేము ఇప్పుడుదా చేసాం, ఎందుకు చేసుకోవాలని చెప్పేసేసి ఆ విధంగా వాళ్ళేమో, నన్ను మా కోడలు చూడలేదు, నా కూతురు చూడలేదు, మా అల్లుడు చూడలేదు, లేదా ఇంకెవరో చూడలేదు, ఈ విధంగా ఒక విధంగా నైరాశ్యానికి లోనవుతున్నారు తప్పితే, మనం ఎందుకు చేసుకోలేము, మన పనులు మనం చక్కగా చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందనే ఆలోచన ఉండట్లేదండి. లేనిపోయిన షుగర్లు, బీపీలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నాకు ఎప్పుడు కూడానండి కాస్త పని అనే దాని మీద నాకు బాగా ఇష్టమైనటువంటి విషయం అండి. ఎవరు కూడా ఐడియల్గా కూర్చోకూడదని నేను అనుకుంటాను నేను. ఎందుకంటే మనం పని చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మనకి మనకి ఇది ఇప్పుడు ఏం తోచట్లేదు, వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడడం లేదు, వీళ్ళెవరో వచ్చి మాట్లాడడం లేదు, వాళ్ళ రిలేటివ్స్ వచ్చి మన దగ్గర రావట్లేదు, నేనేదో రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఒంటరివాడిని అయిపోయాను నేను, లేకపోతే ఇంకేది, ఈ విధంగా ఏంటంటే, దానికి మనం ఎప్పుడైతే చోటిస్తామో మన మనసులో, అది మొత్తం భూతంలాగా మన మనసులో తెస్ట్ వేస్తుందండి. అస్సలు కాదు. ఇప్పుడు మనం ఎందుకు లెక్క పెట్టుకోవాలండి ఏళ్ళు? నాకు 70 ఏళ్ళు వచ్చినాయండి, నాకు 80 ఏళ్ళు వచ్చినాయండి, నేను ఇంకా ఎందుకు పనులు చేసుకోవాలండి? ఇది కాకుండా, అవును నువ్వు చేయగలవు, ఒప్పుకున్నంత వరకు చేసుకోవచ్చు కదా, నీ బాడీ నీకు సహకరించినంత వరకు నువ్వు పనులు చేసుకోవచ్చు కదా. ఒకవేళ సహకరించట్లేదు అనుకోండి, నువ్వు అసలు అవ్వలేకపోతున్నావు అనుకోండి, అది వేరే విషయం. దాన్ని బట్టి అప్పుడు ఆలోచించుకోవచ్చు. అంతే. లేదా కొంతమంది ఇవాళ ఏం జరుగుతుందంటే, అయ్య బాబు నన్ను చివరిలో ఎవరైనా చూస్తారా లేదో, నేను నా పరిస్థితి ఇంతేనేమో, లేదా మా పిల్లలు లేరు కదా, అది మమ్మల్ని ఎవరు చూస్తారు, ఇలా రకరకాలుగా లేనిపోని వాటిని రేపు అనేదాన్ని అసలు ఈరోజు ఎందుకు మనం స్వాగతించాలండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ మనం శుభ్రంగా పొద్దున్నే లేస్తున్నామంటే, ఈరోజు మనం బతుకున్నాం. ఎంతమంది చచ్చిపోతున్నారండి రోజుకి? మనం చూస్తుంటాం. దేశం మొత్తంలో ఆలోచిస్తే చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అందులో మనం లేవు కదండి. అంటే ఈరోజు మనది, ఈరోజు మనం చక్కగా బతికే ఉన్నాం. ఈరోజు మనం ఆస్వాదించుకోవాలి కదా. అంతేగాని ఎప్పుడో తర్వాత ఎవరో మనం లేవలేమో, అప్పుడు ఎవరో చూస్తారో చూడరో, అప్పుడు మన బాధలు ఏమిటో మనకు అర్థం కావట్లేదు, మన కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు అవన్నీ ఎందుకండి? అప్పుడు వచ్చినప్పుడు దాని పర్యవసానాలు లేవు, అప్పుడు చూసుకోవచ్చు, అప్పుడు ఏదో మార్గం కనిపిస్తుంది. ఈరోజు ఇది నిజం. ఇప్పుడు రేపు అనేది ఉందో లేదో మనకు తెలియదు. అదేవిధంగా నిన్న గడిచిపోయింది, వదిలేద్దాం. బట్ ఇది ఈరోజు ఉన్నది మాత్రం వాస్తవం కాబట్టి, ఈరోజు చేయవలసిన పనులన్నీ కూడా చాలా హ్యాపీగా చేసుకుందాము, చాలా హ్యాపీగా గడుపుకుందాము. అప్పుడు ఈ బాధపడుకుంటూ కూర్చొని, అయ్యో బాబోయ్ వాళ్ళు ఎవరో, మా అల్లుడు అదన్నాడు, లేకపోతే మా కోడలు అది అంది, లేదా ఇంకెవరో ఏదో అన్నారు, లేకపోతే మా తోడు కోడలు ఏదో అంది, మా పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు, నేనేదో అప్పుడెప్పుడో సంపాదించింది పోయింది, ఇప్పుడు వీళ్ళు రేపొద్దు నాకు ఏమి ఆస్తి ఇవ్వకుండా పోతుంది, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇవి లేనిపోనివన్నీ
అన్నీ కూడా పక్కన పడేసేసి చక్కగా చేసుకుంటూ, లేదా మనకు ఒక వ్యాపకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎప్పుడు కూడా ఏంటంటే చివరిదాకా కూడా మనకి దాని మీద ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉన్నట్లయితే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. లేకపోతే మనం ఏదో కూర్చొని ఆలోచించుకుంటూ దిగులుగా కూర్చునే బదులు మనకి నువ్వు పాటలు పాడే కెపాసిటీ ఉంటే పాడుకోండి, నువ్వు ఏదైనా బొమ్మలు గీసే కెపాసిటీ ఉంటే దాన్ని బొమ్మలు గీసుకోవచ్చు, లేదా నీ కథలు రాసే కెపాసిటీ ఉంటే కథలు రాసుకోవచ్చు, నీకు ఏదైనా గేమ్ ఏదైనా ఆడుకునేది ఉంటే గేమ్ ఆడుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా నీకు చెస్ ఇలాంటివి ఏవో ఉంటాయి, ఇవన్నీ నువ్వు ఆడుకోవచ్చు. పిల్లలు నీ మనవాళ్ళు వాళ్ళందరూ నేర్పవచ్చు, ఇంకెవరికన్నా చేయొచ్చు. లేదా ఏంటంటే ఎప్పుడు మనకంటే ఇంకా చాలామంది ఇంకా ఎందుకు కొరగాని పరిస్థితిలో కాళ్ళు చేతులు లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా సాయం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుందండి, 2 కాళ్ళు 2 చేతులు అన్నీ శుభ్రంగా ఉన్న మనం వాళ్ళకంటే ఎప్పుడు గొప్పే కదా. మనం ఎందుకు బాధపడాలి, అసలు దేని గురించి అని బాధపడాలి. అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే చాలా స్పోర్టివ్గా, ఇప్పుడు మనకు వయసు అనేది శరీరానికి వస్తుందేమో కానండి, మనసుకి ఎప్పుడు వయసు రాదండి. మనం ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు యంగ్గా ఉండాలి అనే ఆలోచన మనకుంటే ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. శరీరం కూడా ఆ మనసుతో పాటు శరీరం కూడా మనకు సహకరిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కొంచెం మన మంచి ఆలోచనలు అనే దాని మీదే ఫోకస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనసు ముసలిదాన్ని కింద మనం కేటాయించుకుంటామో ఆటోమేటిక్గా శరీరం అంతా కూడా ఏంటంటే ఎప్పుడో వచ్చే ముసలితనం ముందే వచ్చేస్తుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే చక్కగా హ్యాపీగా గడపడానికి చూడండి. ప్రతిరోజు ప్రతి గంట అదేవిధంగా ప్రతి సెకండు కూడా ఏంటంటే దాన్ని సక్రమమైన రీతిలో మీరు ఉపయోగించండి. ఎందుకంటే మీరు దిగులు పడుతూ ఈ రోజంతా కూర్చున్నారంటే పోయింది తిరిగి రాదు, రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి ఈ రోజుని మీరు ఖచ్చితంగా ఈరోజు మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు దాన్ని ఆస్వాదించమని చెప్తూ మీ అందరికీ కూడా నమస్కారం.